ఈదుపల్లి గురునాథరావు ఆంధ్రకేసరి ప్రకాశం ప్యానెల్ తరఫు నుంచి నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్గా ఆర్ నితిన్ రాజు రెడ్డి గారు మా ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారు. సెక్రటరీగా కోడూరి రాధాకృష్ణ గారు, జాయింట్ సెక్రటరీగా బంటుపల్లి లక్ష్మీరాజు గారు, ట్రెజరర్గా దేవతో రాజా నాగేశ్వరరావు గారు, ఉన్నవ శేషుబాబు గారు ఈసీ మెంబర్గా, కరేటి కిరణ్ గారు ఈసీ మెంబర్గా, దనిశెట్టి రాము గారు, చెక్క రామకృష్ణారావు గారు, యామల బాలకృష్ణ గారు, మన జల్లిపల్లి పూర్ణచంద్రరావు గారు ఈసీ మెంబర్స్గా పోటీ చేస్తున్నారు. రేపు మార్చి 9న జరగబో సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఎలక్షన్స్లో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ప్యానల్ తరఫున మేము పోటీ చేస్తున్నాం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి అత్యధికమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కొప్పరపు వెంకన్న నిలయం సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గతంలో 1891 ప్రాంతంలో స్థాపించబడి నేటికి 13 దశాబ్దాలు పైబడి 134 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నది కాబట్టి మా ప్యానల్ కానీ గెలిపించాడితే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నవి. క్లబ్బు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంతగా లేనందున మేము అందుకు మొదటిగా ఎంతో కృషి చేయడం జరుగుతుంది. క్లబ్కు ఆర్థిక వనరుగా ఉన్న షాపులు ఈ మధ్య రోడ్డు విస్తరణలో దాదాపుగా డెమాలిష్ అయిపోయి కొంచెం ఇబ్బంది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మన జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి వారు అందరినీ కలుపుకొని కూడా మేము వారి సహకారంతో క్లబ్ ఆర్థిక పరిస్థితిని మళ్ళా షాపులన్నీ కూడా సర్వే చేయించి మళ్ళా షాపులు చిన్న చిన్న షాపులైనా కానీ పునర్నిర్మాణం చేసి మళ్ళా ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేదానికి మేము ఎంతో కృషి చేస్తాం. అలానే క్లబ్లో ప్రాంగణం, కళా ప్రాంగణం ఉంది, గంజాం శేషగిరిరావు గారికి సంబంధించింది. ఆ ప్రాంగణాన్ని కూడా 2 దశల్లో భారీగా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము. క్లబ్ పరిస్థితుల్లో ఫండ్స్ ఎక్కువ లేనందున బయట ప్రముఖుల నుంచి కానీ గౌరవ సభ్యుల్లో నుంచి కొంత దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నాము. మెయిన్ గేట్ కూడా ఆధునీకరించడం, మన షటిల్ కోర్టు వుడన్ కోర్టు మించి సింథటిక్ కోర్టుగా బిల్డింగ్ పెయింట్స్ కానీ అన్నీ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. క్యారమ్స్ రూమ్ కానీ, జిమ్ కానీ అన్నీ కూడా, టాయిలెట్స్ అన్నీ అధునాతన సౌకర్యాలతోటి చేయాలని చెప్పేసి ఇప్పటికే దాతల్ని కొంతమందిని మాట తీసుకోవడం కూడా జరిగింది. మమ్మల్ని, మా ప్యానల్ని గెలిపించినట్లయితే మేము అత్యధిక సమయం సంస్థనందు కేటాయించి సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటుపడతామని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాం. నేను గతంలో కార్యదర్శిగా, ఎన్నికల అధికారిగా, ప్రత్యేక అధికారిగా అనేక పదవి బాధ్యతలు కూడా ఈ సంస్థనందు నిర్వహించడం నాకు ఎంతో అనుభవం ఉంది. కాబట్టి గతంలో ఎంపీ గారి నిధులతో వాటర్ ప్లాంట్ కానీ, ఫ్లోరింగ్ ప్రాంగణం నిర్మాణం కానీ అన్నీ మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. ఇంకా ముందు కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాం. కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. మా ప్యానెల్ తరఫున, ప్రకాశం ప్యానెల్ తరఫున ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న గురునాథం గారు, అలాగే సెక్రటరీగా పోటీ చేస్తున్న రాధాకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్న నేను, అలాగే జాయింట్ సెక్రటరీ చేస్తున్న బంటుపల్లి రాజు గారు, రాజా గారు, మిగిలిన సభ్యులందరూ కూడా ఎటువంటి ఆశతో మేము పోటీ చేయట్లేదండి. క్లబ్కి పునర్వైభవం. ఒకప్పుడు సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అంటే ఆల్రెడీ సార్ చెప్పున్నారు, ప్రకాశం పంతులు లాంటి వారు ప్రెసిడెంట్గా చేశారంటే దాని వైభవం ఎలాంటిదో, దాని ప్రతిష్ట ఎలాంటిదో అందరూ అర్థమైంది ఈ పాటికే. అలాంటి పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఈ 2 సంవత్సరాలు మా పని ఎంత ముఖ్యమో ఈ సొసైటీని డెవలప్ చేయడం అంతే మేము ముఖ్యంగా పెట్టుకొని చేస్తాము.
2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కూర్చొని మేము ఏమైనా మాట్లాడితే మీరందరూ హర్షిస్తారు. సభ్యులందరూ కూడా వీళ్ళు బాగా చేశారని చెప్పి చెప్పుకోవాలని మేము కోరుకుంటాము. మేము ఏదైతే హామీలు చెప్పామో సార్ చెప్పినట్టుగా ఫస్ట్ వీకే స్టార్ట్ చేస్తాము. 1 by 1 ఫస్ట్ షాపులు కానివ్వండి, షటిల్ కోర్ట్ కానివ్వండి, లేకుంటే క్యారమ్స్ రూము మేము ఏదైతే మారుస్తామని చెప్పన్నామో అది కానివ్వండి, జిమ్ కానివ్వండి, అన్నీ చేసుకుంటూ పోతాము. తర్వాత ఏదైనా ఉన్నా కూడా సూచనలు ఏమైనా ఉన్నా కూడా సభ్యులందరిని అడిగి మధ్య జనరల్ బాడీస్ జరుపుతూ అందరిని కలుపుకొని పోతాము. ఏదైనా సూచనలు ఉన్నా కూడా మాకు ఎవరన్నా చెప్పచ్చు. కాబట్టి అందరూ సహకరించి మా ప్యానల్ని గెలిపిస్తే డెఫినెట్గా మేము ఇవన్నీ చెప్పినవి చేస్తాము. ధన్యవాదాలు. కంటెస్ట్ చేస్తున్నటువంటి గురునాథం గారు విషయాలన్నీ కూడా చెప్పారు. మేము చెప్పినట్లుగా తప్పనిసరిగా వారు ఏదైతే హామీ ఇచ్చారో మేమందరం కూడా సభ్యులు అందరం కూడా దానికి కట్టుబడి ఈ క్లబ్ని డెవలప్ చేయడానికి మా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. వారు చెప్పినట్లుగా మెయిన్గా రాబడి చాలా తక్కువగా ఉన్నది, ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నది. దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా రాబడి కావాలి అనేటటువంటిది కానీ కూడా మేము కూర్చొని ఆలోచించేసి ఏ డోనర్స్ కాడ అయితేమి ప్రముఖుల కాడ ఎవరి కాడైనా సరే వెళ్ళేసి మనం ఫండ్ కలెక్ట్ చేసుకొని క్లబ్ని మాత్రం కంపల్సరీగా డెవలప్ చేస్తామనేటటువంటి హామీ అయితే ఖచ్చితంగా ఇస్తాము. చాలా సమస్యలు ఉన్నాయి. షటిల్ కోర్టు కానీ, జిమ్ కానీ చూస్తే పాతబడినట్టుగా ఉంది ఆ యొక్క క్లబ్. దానికి అంతటిగా పెయింట్ వేయించాలి. మరి ముఖ్యంగా చూడడానికి మెయిన్ గేటు కానీ లోపల ఉండేటటువంటి వాతావరణం కూడా చాలా బాగాలేవు. అవన్నీ కూడా మేము డెవలప్ చేస్తామని ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ గెలిపించినట్లయితే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తప్పనిసరిగా కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని మీ ద్వారా అందరికీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాము. దయచేసి మాకు మంచి మెజార్టీతో కానీ మమ్మల్ని గెలిపించినట్లయితే మేము చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తామని మీ అందరి ద్వారా సభ్యులందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.